నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ఈ నెల 14వ తేదీ దుండిగల్ పిఎస్ పరిధి నిర్జీవ ప్రదేశంలో జరిగిన మహిళా హత్యను ఛేదించిన పోలీసులు డైల్ 100కు వచ్చిన సమాచారం ప్రకారం అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న సంఘటన స్థలం సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా బన్స్వాడ బస్సులో ఇద్దరు మహిళలు దిగినట్లు తెలుసుకుని బన్స్వాడ డిపోలో సీసీ ఫుటేజ్ మరియు జీరో టికెట్ తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని మృతి చెందిన మహిళ అంజమ్మ వైఫ్ ఆఫ్ నాగయ్య బాన్సువాడ నిజామాబాద్ జిల్లా గుర్తిస్తూ ఆమె వచ్చిన మహిళ అనుమానితులను ఉదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా మృతురాలు ఒంటిపై వేసుకున్న బంగారు ఆభరణాలు దొంగిలించాలని పథకం ప్రకారం హత్య చేశానని బిసిపోయిన గంగమ్మని నేరం ఒప్పుకోగా ఆమెను అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన రక్తం మరకలు ఉన్న కర్రను, బంగారు పుస్తలు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. తెలిసింది అంటే మనకు అక్కడ ఇట్లాంటి జరిగినాయి, ఆ కేసులు కొన్ని అన్డిటెక్టెడ్ ఉన్నాయి. అది కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని విచారించడం జరుగుతుంది. నిన్న మొన్న బాన్స్వాడలో కూడా మనం తీసుకొచ్చాడు, వాళ్ళు కూడా అక్కడ ఇట్లాంటి జరిగినాయి చెప్పి అన్నప్పుడు అవి కూడా వెరిఫై చేయడం జరిగింది. అవైతే ఒప్పుకోలేదు. ఇంకేమైనా ఆధారాలు స్పెసిఫిక్ ఉంటే తప్ప మనం కనెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఒక్కతే చంపిందంట సార్, మీకు ఎవరైనా సహకరించారు? అంటే మనకి ఆల్రెడీ ఆ కెమెరాలు కనపడుతుంది. ఇద్దరే బస్ దిగి ఇక్కడ నడుచుకుని రావడం జరిగింది, రిటర్న్లో మనం ఒక్కతే పోవడం జరిగింది. అంతవరకు మనకు ఉంది కాబట్టి ఒకతే చేసిందని మనం పూర్తిగా మన ఆధారాలు ఉన్నాయి. ఆమె కూడా ఒకతే చేసిందని చెప్తుంది. నా ఫ్రెండ్స్ అయినప్పుడు మనం పోయినప్పుడు కూడా మనకి ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ కెమెరా మొన్నటి దాకా పనిచేసింది, ఒక వారం రోజుల కింద నుంచి ఆగిపోయిందని, తర్వాత ఏదో రిపేర్ వచ్చిందని, డిస్కనెక్ట్ అయిందని, నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది, ఇట్లా చెప్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అది ఇష్యూ వచ్చిందా కాకుండా ముందు జాగ్రత్తగా అందరూ కెమెరాలు బాగా చేయించుకోవాలని, దీని మీద మన డిపార్ట్మెంట్ కూడా ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఇంకా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ వీళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఇట్లాంటి నమ్మించి ఒక మహిళని కళ్ళు దాపించి ఓన్లీ చిన్న చిన్న ప్రాపర్టీ కోసమే, అందులో ఇప్పుడు పోయిన పెద్ద ప్రాపర్టీస్ ఏం కాదు, టోటల్ వర్క్ ఎంత ఉంటుంది, హారము సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, మొత్తం ఒక 2 లక్షల ప్రాపర్టీ ఉంటుంది. టోటల్ 2 లక్షల ప్రాపర్టీ ఉంటుంది. దానికోసం ఆ మనిషినే చంపి ఇచ్చేయడం అంటే చాలా అది ఎవరు కూడా సహించరాని పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం తప్పకుండా శిక్ష పడే విధంగా చూడాలి. ఏదైతే మన టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో ఇదంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కళ్ళు కాంపౌండ్ దగ్గర కానీ ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే మన కాడ చాలా ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, తర్వాత కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కెమెరాలు పెట్టించుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే వ్యక్తుల మీద మనకి సమాచారం ఇవ్వాలి. డైల్ 100 ఉంది కాబట్టి ఎవరు పోలీసుకి రావాల్సిన అవసరం కూడా లేదు. డైల్ 100కి సమాచారం ఇచ్చినప్పుడు మన పోలీసు అలర్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తుంది. ఇంతకుముందు 14వ తారీఖున మన మహేంద్ర యూనివర్సిటీ దగ్గరలో ఉన్న ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఒక మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండగా మాకు డైల్ 100 కాల్ రావడం, పెట్రోల్ కార్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ రోజు కేసు నమోదు చేసుకొని గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేసిన తర్వాత అంటే మనకి అప్పుడు కూడా మహిళ ఎవరో తెలియదు. ఒక సీసీ కెమెరా ఆధారంగా ఆ ప్లేస్ నుంచి గండి మైసమ్మ వరకు కూడా సీసీ కెమెరాలు చూడటం, అక్కడ వాళ్ళు ఒక ఆర్టీసీ బస్సులో దిగినట్టుగా మనకి క్లూ దొరకడం, ఆర్టీసీ బస్సు వాళ్ళని కూడా మాట్లాడి జీరో టికెటింగ్ ఆధారంగా ఇది బోధన్ డిపో నుంచి వచ్చిన బస్సు అది. ఆ బోధన్ డిపో నుంచి ఎక్కడెక్కడ ఈ జీరో టికెట్ లేడీస్ స్కూటీ తీసుకుంటే మనకి బాన్స్వాడలో, బోధన్లో, నర్సాపూర్లో 3 ప్లేసెస్లో జీరో టికెట్ కొట్టినట్టు తెలిసింది. ఆ ప్లేసెస్లో సీసీ కెమెరాలు చూసినప్పుడు మనకి బాన్స్వాడలో ఇక్కడ ఆల్రెడీ మనకి నర్సాపూర్ ఎక్స్ రోడ్ ఇక్కడ గండిమైసమ్మ దగ్గర బ్లర్గా క్లారిటీ లేని ఫుటేజ్ దొరికితే దాని ఆధారంగా మనం అక్కడ బాన్స్వాడ డిపోలో క్లియర్గా సీసీ ఫుటేజ్ చూడడం జరిగింది. అక్కడ ఈ లేడీతో పాటు ఎవరైతే ఇక్కడ మనకి డిసీజులు ఉందో డిసీజులతో పాటు ఇంకొక మహిళ కూడా రావడం జరిగింది. ఏమతో పాటు ఇద్దరు ఆ బస్సులో బాన్స్వాడ నుంచి ఇక్కడ మన గండిమైసమ్మ దగ్గర దిగిన తర్వాత ఈ కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగి అక్కడ మహేంద్ర యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి ఐసోలేటెడ్ ప్లేస్కి పోవడము, ఆమెని నమ్మించి తీసుకురావడం జరిగింది ఇక్కడ దాకా. అంటే వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పేరేమో అంజమ్మ, భర్త నాగయ్య, ఆమె వయసు 44 సంవత్సరాలు, బాన్స్వాడ వాళ్ళది. ఇప్పుడు ఎవరైతే నేరస్తురాలు ఉన్నదో ఈమె పేరు బూసిపోయిన గంగామణి.
భర్త నరసింహులు. వీళ్ళిద్దరు కూడా బాన్సువాడలో ఒక ఏరియాలో ఉంటారు. అక్కడ చిన్న చిన్న లేబర్ పనులు చేసుకుంటూ జీవించేవాళ్ళు. ఈ మాకు ఎవరైతే ఇప్పుడు ఈ గంగమ్మని ఉన్నదో ఈ మాకు ఆల్రెడీ ప్రీవియస్ దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి. అక్కడ బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఒక సస్పెండ్ షీట్ ఓపెన్ చేసి ఉంది. అయితే ఈమెని అంజమ్మని నమ్మించి మా చుట్టాలింటికి పోయేద్దామని చెప్పేసి ఇక్కడ తీసుకురావడము, అక్కడ కళ్ళు దాపించి ఎవరు లేని ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ మైకంలో ఈమెని ముందస్తుని ప్రణాళిక వేసుకొని ఒక కర్ర కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ కర్రతోటి ఆమెని తల మీద గట్టిగా కొట్టేసరికి ఆమె స్లో కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆమెని కొట్టడం, ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత ఆమె కాళ్ళకు ఉన్నటువంటి పట్టీలు, ఆమెకి ఉన్న పుస్తకాడు, చెవుల దిద్దులు, ఉంగరము ఇవన్నీ కూడా తీసుకొని తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికి వారం 10 రోజులు అవుతున్నప్పటికి సుమారుగా మనకి ఇప్పుడు 8 రోజులు అయింది ఇన్సిడెంట్ అయ్యి. అంటే మనకి ఈ కెమెరాల ఆధారంగా మన ఆర్టీసీ బస్సులో ఈ 0 టికెట్ ఆధారంగా మనం ట్రాక్ చేయడం తప్ప వాళ్ళ ఇంటి వాళ్ళు ఈమె జనరల్గా అప్పుడప్పుడు బయటికి పోవడం రావడం జరుగుతున్నది కాబట్టి వాళ్ళకి పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇప్పుడు మనం ఈ గంగమ్మని పట్టుకున్న తర్వాత అప్పుడు మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అప్పుడు గుర్తుపట్టడం జరిగింది, ఇట్లా జరిగిందని. ఈ కేసులో బాగా మనకి ఉపయోగపడ్డది సీసీటీవీ కెమెరాలు మరియు ఆర్టీసీ వారి యొక్క డిపార్ట్మెంట్ సహకారము, ఇదంతా బాగా మాకు ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం జరిగింది. ఇందులో మా ఏసీపీ శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి దీన్ని ఆ రోజు నుంచి కూడా డే టు డే మానిటర్ చేయడము. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా సతీష్, బి సతీష్ అండ్ పి సతీష్ వాళ్ళిద్దరు, అదేవిధంగా ఎస్ఐ శంకర్, రామ్మోహన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, కానిస్టేబుల్స్ రజనీకాంత్ అండ్ హమీద్, నరసింహ వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దాని మీద డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు 45 డేస్ బ్యాక్ కూడా మనకి మల్లంపేట ఏరియాలో ఒక మహిళ హత్య కేసులో కూడా మనం మర్డర్ ఫర్ గెయిన్ కట్టి 45 డేస్ అయినా కూడా ఫోకస్ తగ్గకుండా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో కూడా యాక్చువల్లీ సెన్సేషన్ కాలేదు, వాళ్ళ కంప్లైంట్ కూడా వాళ్ళకి తెలియకపోయినా కూడా మనం పోలీసు దాన్ని పర్సనల్గా తీసుకొని దీన్ని టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ఈ గుడ్ వర్క్ చేసిన వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. సిపి గారు కూడా నేను బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. మరి ప్రతి కేసులో కూడా మనకి సీసీటీవీ కెమెరాలు బాగా మనకి హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టి మీ మీడియా ద్వారా మరొకసారి అప్పీల్ చేస్తున్నాం, ఈ సీసీ కెమెరాలు ఎక్కువ మొత్తంలో పెట్టించుకునే విధంగా, అంటే పోలీసు డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తుంటుంది. మీ తరఫున కూడా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఈ కెమెరాలు పెట్టించుకోవాలని. ఈ నేను సైతం కెమెరాలు కూడా చాలా వరకు ఉన్నాయి కానీ అవి చాలా పనిచేయట్లేదు. మనకి ఏదైనా నేరాలు